మనకి అరబీ గ్రామర్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో సపరేట్ గా మనం మాట్లాడే మాటలు వాటికి సెపరేట్ గా పేర్లు పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకు రెగ్యులర్ గా భాష వస్తుంది. మనం తెలుగు మాట్లాడుతున్నాం, హిందీ, ఉర్దూ మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడే మాటల్లోనే అవి ఏంటి అని మనం ఒకసారి పరిశీలించి చూసుకుంటే వాటికి ఈ పేర్లు ఉంటాయా అనేదే మనకి కన్ఫ్యూషన్. అంతే తప్పితే భాష అనేది మనం రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే భాషకి ఈ ఇది ఏంటి అని తెలుసుకోవడమే అరబిక్ లాంగ్వేజ్ అన్నమాట. ఏదైనా లాంగ్వేజ్ అదేంటి మనం మాట్లాడే దాంట్లో గారు. వాటి పేర్లు ఏంటి అనేది తెలుసుకోవడాన్నే లాంగ్వేజ్ అంటారు. సో మనకి లాంగ్వేజ్ వస్తుంది, అందరికీ లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఆ లాంగ్వేజ్ లోనే మనం నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? అజరత్ అస్సలం ఒకసారి వాలేకుం. రాసి పెట్టండి వలైం సలాం. తెలుగులో ఏమని అంటారండి, ఒకసారి కొంచెం చెప్పరా? తెలుగులో ఇంకొద్దు, తెలుగులో అర్థం చేసుకోవాలి అంతే. తెలుగులో అర్థం చేసుకోవాలి, అరబీలోనే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అరబీ మాట్లాడుతున్నప్పుడు మీరు అరబీ నేర్చుకుంటున్నప్పుడు అరబీయే గుర్తుపెట్టుకోవాలి. అయితే చెప్తాను, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏది ఎలా చెప్తే అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇది అరబిక్ లాంగ్వేజ్ కదా. సో నేను అరబీలోనే గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఫేల్ అంటే క్రియ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు కదా, నేను ఎగ్జామ్ కోసం చెప్పట్లేదు మీకు, మీరు నేర్చుకుంటారు అనే దాంతో చెప్తున్నాను. మీరు రేపు ఎగ్జామ్ లో నేను ఫెయిల్ ఏమంటారు రాయండి, దాని నిర్వచనం ఏంటి అని అడిగితే మీరు అప్పుడు ఇవన్నీ రాసుకొని చెప్పాలి. కానీ అవసరం లేదు, మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక టక్కున ఫెయిల్ అంటే ఆ పని అండి, పని జరిగిన పని ఫెయిల్ అంటారు. ఓకే, గుడ్. ఫాయిల్ అంటే ఎవరు అంటే పని చేసింది ఎవరు, ఎవరు అనేది ఆయా పని చేసిన దాన్ని సూచించేది ఫాయిల్. ఆ పని ఎవరి కోసం జరిగింది అనేది దాన్ని మఫూల్ అంటారు. అంతే, సింపుల్ గా అర్థమైందా? అన్ని అన్ని చెప్పాను మీకు, అన్ని ఉదాహరణలు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా? ఆ, అది సరిపోతుంది మీకు. నేను ఇప్పుడు ఏమన్నా అమ్మ పిల్లల్ని కొట్టింది అని చెప్పాను. అమ్మ ఖాలిద్ ని కొట్టింది. అమ్మ అదే ఆయేషా ఖాలిద్ ను కొట్టింది. అమ్మ కొట్టింది అని పెట్టండి. అమ్మ అంటే ఫాయిల్, ఖాలిద్ మఫూల్, కొట్టింది ఫేల్. అరబీలో ఉల్టా వస్తుంది అనమాట. ఇప్పుడు తెలుగులో ఏంటి, అమ్మ ఖాలిద్ ను కొట్టింది. అమ్మ ఫాయిల్, ఖాలిద్ మఫూల్, కొట్టింది ఫేల్. పెయిన్. అరబీలో ఉల్టా వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది, ఫేల్, తర్వాత ఫాయిల్, తర్వాత మఫూల్ వస్తుంది. అర్థమైందా? రివర్స్ గా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు అమ్మ అంటే అరబీలో ఏమంటారు? మా ఉమ్, ఉమ్ము అంటారు. అర్థమైందా? ఉమ్ము, ఉమ్ము అంటే ఏంటి, అమ్మ. సరేనా? ఉమ్మ. ఇప్పుడు ఖాలిద్ అంటే పేరు, పేరే కాబట్టి ఖాలిద్. ఉమ్ము అంటే ఫాయిల్. ఇప్పుడు నేను మీకు ఒక ఇస్తున్నాను అనమాట. అంటే ఏంటి, అమ్మ. ఖాలిద్ ఎవరు, ఖాలిద్ ని కొట్టింది. జరబా, జరబా అనేది ఫేల్. ఈ మూడింటిని ఇప్పుడు నేను చెప్పండి, ఒక వాక్యంగా చెప్పండి, ఎలా చెప్తారు? హజరత్ ఉమ్ము అంటే అమ్మ. ఆ కొట్టడాన్ని ఏమన్నారు హజరత్? జరబా, జరబా. జరాబా. ఉమ్ము జరబా ఖాలిద్. ఆ గుడ్. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ఇప్పుడు మీరు ఈ చిన్న చిన్న పదాలు, గ్రామర్ పదాలు వాడకపోయినా ఇక్కడ మీరు గల్ఫ్ లో కానీ ఎక్కడికైనా వచ్చి ఏ విధంగా మాట్లాడినా ఎదుటికి అర్థమవుతుంది. అర్థమైంది? ఇక్కడ గ్రామర్ అవసరం లేదు. ఓన్లీ మీరు ఇప్పుడు ఎదుటితో మాట్లాడేటప్పుడు మీరు అక్కడ మగవాడు ఉన్నాడా, ఆడవాళ్ళు ఉన్నారా, ఆ పదమే వాడాలా అంటే అవసరం లేదు ఇక్కడ. అంటే మీరు మాట్లాడితే ఎదుటోడు మీకు గౌరవం ఇస్తాడు మీ మాటలను బట్టి. మీరు చదువుకున్నవారని తెలవాలి అంటే మీరు యాజ్ ఇట్ ఈస్ గా గ్రామర్ ఫాలో అవ్వాలి. లేకపోతే మీరు మాట్లాడే వాక్యాలని బట్టి మీకు ఇతను చదువుకున్నాడు, నేర్చుకున్నవాడు అనే విషయం ఎదుటికి అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఉమ్ము జారాబా ఖాలిద్ అన్నారు. సో ఉమ్ము ఎవరు, ఫీమేల్ కదా, లేడీ కదా. లేడీ కొట్టినప్పుడు లేడీ కోసం ప్రత్యేకంగా పదాలు ఉన్నాయని చెప్పాను కదా. కొట్టిందికి ఫాల. ఫాల ఫాల్. కాదు, ఇక్కడ జరబా కదా నేను ఇచ్చింది. ఫాల అంటే చేసింది. ఇప్పుడు కొట్టింది కదా. కొట్టింది అంటే ఏంటి, జరబా. జరాబాకి ఏమొస్తుంది, జరాబా, జరబత్. జరబా, జరబు, జరబత్. జరబత్. అర్థమైందా? జరబత్ వస్తుంది. లేడీస్ కాబట్టి, గర్ల్ గర్ల్ కొట్టింది కాబట్టి జరబత్. జరబత్. ఇప్పుడు జరబత్ అని నార్మల్ గా అంటే ఆమె కొట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ఫాయిల్ అనేది బయటికి తెలుసు కాబట్టి ఇప్పుడు మేము ఏమంటున్నాం, జరబత్ ఉమ్ము. అర్థమైందా?
ఇప్పుడు జరబత్ ఉమ్ము అని పెట్టగానే ఆమె కొట్టింది అని అనకూడదు. జరబత్ ఉమ్ము అంటే అమ్మ కొట్టింది. అమ్మ కొట్టింది. జరబత్ ఉమ్ము. ఇప్పుడు ఫేల్ తర్వాత ఫాయిల్ పెట్టండి. జరబత్ ఉమ్ము ఎవరిని కొట్టింది? ఖాళీద్. ఖాలిదున్. ఆ ఖాలిదున్. అర్థమైందా? ఆ ఇలాగా. ఇప్పుడు ఇంకొక సార్ ఈ ప్రస్తుతం ఇంతే గుర్తుపెట్టుకోండి. ఖాలిదున్ అనాలా అక్కడ ఖాలిద్దన్ అనాలా అనేది నేను తర్వాత చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఆ మీరు అరబీ చదువుతున్నారు కదా, ఇప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అరబీ చదువుతున్నారు, అక్కడ జబర్ లేదు, జేర్ లేదు, పేష్ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమెవరు రహ్మత్ ఏమన్నారంటే జరబత్ ఉమ్ము ఖాలిదున్ దున్ అన్నారు. సో ఇక్కడ ఒక కాయిదా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇంతకు ముందు నేను అక్కడ ముక్తదా ఖబర్ అని చెప్పేసి, ముక్తదా ఎప్పుడు కూడా ఒకటే పేజ్ ఉంటుంది, ఖబర్ కి రెండు పేజీలు ఉంటాయని చెప్పాను. అది ఆ రోజు చెప్పాను, దానికి సంబంధించిన కాయిదా. సో ఈ రోజు సంబంధించిన కాయిదా ఏంటంటే ఫేల్ ఫాయిల్ మఫూల్. ఫాయిల్ హమేషా మర్ఫు అంటే రఫా పేష్ ఉంటుంది. అలాగే మఫూల్, మఫూల్ కు ఎల్లప్పుడూ కూడా ఏముంటుంది? ఫతహా ఉంటుంది. ఫతహా అంటే జబర్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఫతహ ఎట్లా అంటే ఉమ్ము ఉమ్ము, ఇక్కడ పేస్ట్ పెట్టాలి, ఉమ్ము ము. ఖాలిద, అర్థమైందా? ఖాలిద్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి? జరబత్ ఉమ్ము ఖాలిదన్. జరబత్ ఉమ్ము ఖాలిదన్. సో ఇది యాక్చువల్ గా మనకి ఫేల్ అనే ఒక అరబీలో వస్తుంది. సో ఈ పాఠం ఏంటంటే మీ అందరికీ అర్థమవుతుందా అర్థం కాదా అనేది పక్కన పెడితే, ఇది మీకు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి, పర్లేదు. మనం చదివే పుస్తకంలో ఇది అవుట్ ఆఫ్ సిలబస్, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అని దీన్ని పూర్తిగా వదిలేయడానికి లేదు. ఇది మనకి రెగ్యులర్ గా ఇప్పుడు ఇప్పుడు ఈ పాఠం చదువుతున్నాం. నేను ఇంత ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు మీకు తీసి పెట్టిన ఒక పాఠంలో ఇప్పుడు సరే ఇప్పటికి ఇది అయిపోయింది, ఓకేనా? ఫేల్ ఫాయిల్ మఫూల్ ఇప్పుడు అర్థమైందా? ఈ అందరికి అర్థమైందా లేదా? మౌలానా, ఇప్పుడు ఫాయిల్ ఎప్పుడు ఆమ్, మర్ఫూ సరే వదిలేయండి, మర్ఫూయే దాన్ని వదిలేయండి. ఉంటుందండి. ఇప్పుడు అది వదిలేయండి, దాన్ని అడగకండి. అది పక్కన పెట్టండి. నేను ఒక్కసారి చెప్పాను, గుర్తుపెడుతుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే తర్వాత చెప్తాను, సరేనా? అయినా ఇంకోసారి చెప్తున్నాను. ఫాయిల్ ఎల్లప్పుడూ కూడా మర్ఫూ అంటే పేష్ ఉంటుంది. మఫూల్ ఎల్లప్పుడూ కూడా ఏముంటుంది? నసబ అంటే ఇది మనకి జబర్ ఉంటుంది. అర్థమైందా? ఫేల్ ఫాయిల్ ఎల్లప్పుడూ రఫా ఉంటుంది అంటే ఫాయిల్ ఎప్పుడూ కూడా పేష్ పెట్టండి. మఫూల్ కు ఎప్పుడూ కూడా జబర్ పెట్టాలి. ఓకేనా? ఇది ఇప్పటికి గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత మళ్ళీ చెప్తాను. గుర్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తు పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా, అరబీలో మీకు జబర్ జేర్ పేస్టులు లేకుండా ఎలా చదువుతారు అంటే ఇది అన్నమాట. ఇప్పుడు ఏంటి? ఫాయిల్ ఎల్లప్పుడూ కూడా దానికి పేషే పెట్టాలి, మఫూల్ కు ఎల్లప్పుడూ కూడా జబరే పెట్టాలి. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఎవరెవరిని కొట్టారు అనేది మీరు మాట్లాడేటప్పుడు, మీరు కొట్టింది ఎవరు, దెబ్బలు తిన్నది అని ఎవరికి తెలుసు? జరబా ఉమ్ము ఖాలిదు అన్నారు అనుకోండి. ఉమ్ము ఖాలిదు అంటే రెండిటికి మీరు పేస్ట్ పెడితే ఏమవుతుంది తెలుసా? ఉమ్ము అంటే అమ్మ, ఖాలిదు కొట్టారు. ఎవరిని కొట్టారు అనేది తెలియదు. ఒకవేళ మీరు ఉమ్ము అని పెట్టి ఖాలిదా అని పెడితే ఉమ్ము ఉమ్ము అనేది మీకు ఫాయిల్ అని తెలుస్తుంది, ఎందుకంటే దానికి పేష్ ఉంది. దా అనే ఖాలిద్ దా అని జబర్ పెట్టారు కాబట్టి అది మఫూల్ అవుతుంది. దానికి ఉల్టా చేయండి. ఇప్పుడు ఏం పెడతారంటే జరబ ఉమ్మ ఖాలిదు అన్నారు అనుకోండి, ఉల్టా అయిపోతుంది. ఖాలిద్ అమ్మని కొట్టాడు అని. అర్థమైందా? సో ఇక్కడ మీరు పెట్టే ఏదైతే హర్కత్ ఒక గుర్తు ఉంటుందో ఆ గుర్తుతో అది ఏంటి అనేది తెలుస్తుంది. అది అలాగే మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇంకా డీప్ లోకి అంటే అంటే బాగా సెకండ్ లెవెల్ కి వెళ్తే, కాస్త ముందుకు వెళ్తే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అంత డీప్ గా అవసరం లేదు. అంటే మీకు చెప్తున్నాను అనమాట. అరబీలో ఇప్పుడు మీరు ఇక్కడ పుస్తకంలో చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఈ పుస్తకానికి 3 పార్ట్లు ఉన్నాయి. మీరు మీకు స్క్రీన్ మీద కనిపించేది మొదటి ఆ మొదటి జిల్డ్, మొదటి ఏమంటారు దాన్ని, మొదటి పుస్తకం. ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి. సెకండ్ థర్డ్ పార్ట్కి వెళ్ళారనుకోండి, ఇంకా మీకు ఈ జబర్దస్త్ పేజ్లు ఏం కనిపించవు. అర్థమైందా? అప్పుడు మనం ఎలా చదవాలి మౌలానా అంటే, ఇంక ఇవన్నీ చిన్న చిన్న కాయిదాలు గుర్తుపెట్టుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఈ 3 పుస్తకాలు చదివి లాస్ట్ ఇంకా 3వ పుస్తకానికి లాస్ట్కి వెళ్ళిపోతే మీరు కంప్లీట్ గా అప్పుడు యాజ్ ఇట్ ఈజీగా చదవగలుగుతారు. సో అవన్నీ మనం మెల్లిమెల్లిగా నేర్చుకుందాం కానివ్వండి. సో ఇది మామూలుగా మీకు అవుట్ ఆఫ్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, 4th క్లాస్ చదివే వాళ్ళకి 10th క్లాస్ చెప్తున్నానని.
చెప్తున్నాను 10th క్లాస్ సిలబస్. గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే పర్లేదు. మెయిన్ ఏంటంటే మనం పుస్తకం చదివేటప్పుడు మీకు అర్థం కావడానికి చెప్పాను. సో ఏం అర్థం కావాలి అంటే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను చూడండి. ఈ పాఠం ఇప్పుడు మనం చదువుతున్నాం. ఈ పాఠంలో కింద ఒక పదం ఉంది చూడండి. స్క్రీన్ చూడండి అందరూ. ఆ రహబ ఇలల్ మిర్హాజి. ఓకేనా? ఈ పదం ఏంటి? రహబ ఇలల్ మిర్హాజ్. దానికి పైన పదం చూడండి. ఐన రహబ అలియున్. అర్థమైందా? ఐన రహబ అలియున్. ఇప్పుడు మనం నేర్చుకున్నది రహబ అలియున్. రహబ అంటే ఫెయిల్, అలీ అంటే ఫాయిల్. ఇప్పుడు అడుగుతున్నవాడు ఏమంటున్నాడు అంటే అలీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నాడు. ఐన రహబ అలియు. అలియుకు రఫా పెట్టాడు, ఎందుకంటే అతను ఫాయిల్ కాబట్టి. రహబ అలియు. రహబ అలీ. అలీ ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కింద ఆన్సర్ మెయిన్ చూడండి. అతను టాయిలెట్ వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఏమని? రహబ. రహబ అంటే అతను వెళ్ళాడు. ఎటు వెళ్ళాడు? ఇలల్ మిర్హాజి. వాష్రూమ్ వెళ్ళాడు. సో ఇప్పుడు రహబ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఫెయిల్ అవుతుందండి. ఆ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఫాయిల్ ఏంటి మరి? అల్లి 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 ఆ అలీ అలీ. అలీ ఫాయిల్. అనేది ఫాయిల్ ఇక్కడ లేదు కదా. అంటే మౌలానా అంటే అతను అని ఉంది కదా. దహబాలో ఉంది. రహబా అంటే అతను వెళ్ళాడు. ఇక్కడ ఫాయిల్ లేదు అంటే, ఫాయిల్ బయటికి రాసి పెట్టారు అంటేనేమో అది చదువుకోవాలి. లేదు అంటే అందులో లోపల అతను అని ఉంది అని గుర్తించాలి. ఇప్పుడు అలీ అనేది పైన వచ్చింది కాబట్టి అతను గురించి చెప్తున్నాను. నేను ఏమంటున్నాను? రహబా అంటే మళ్ళీ రహబా అలీ అవసరం లేదు మీకు. రహబా అతను వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇలల్ వాష్రూమ్. మిర్హాజి. ఇలల్ మిర్హాజి అనేది ఏంటి? మఫూల్. అర్థమైందా? రహబ అనేది ఫేల్, అతను అనేది ఫాయిల్. ఇక్కడ ఇలల్ మిర్హాజి అనేది మఫూల్ అవుతుంది. సో ఇది మామూలుగా మీకు ఒకటి ఇందులో వచ్చిందని చెప్పాను. సో పర్లేదు, ఇది గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, కానీ ఇన్షాల్లా చూడండి. ఇది మీకు అర్థమైతే సరిపోతుంది ఇన్షాల్లా. ఏం చెప్పినా ఫస్ట్ మీరు ఏంటంటే మీకు ప్రతి ఒక్కరు ఇందులో అందరికీ ఈ నేను చెప్పేవి అర్థం అవుతాయని నేను కూడా అనుకోను. చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు. కొంతమంది ఆ, చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొంచెం మందికి 2 3 సార్లు వింటే అర్థమవుతుంది. సో ఇదంతా నేను క్లాస్ రికార్డ్ చేస్తున్నాను, పెడతాను యూట్యూబ్లో. ఒకటికి ఒకసారి ఇక్కడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కావట్లేదు అని క్లాస్కి రాకుండా మానేయకండి. ఎందుకంటే ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తున్నాను మీకు. మీరు రండి, మీరు వచ్చి వినండి. మీకు ఇవి ఉంటాయి అని ఇవి ఉంటాయి, ఇలా ఉంటుంది అనేదన్నా మీకు తెలుస్తుంది. సరేనా? తర్వాత ఇన్షాల్లా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తుంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో మీరు విన్నారు, అర్థం కాకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఫెయిల్ ఫాయిల్ మఫుల్, ఫెయిల్ ఫాయిల్ మఫుల్. ఇలా చెప్తూ 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 ఒక సందర్భం వచ్చేసరికి అందరికీ అది గుర్తుండిపోతుంది. ఫెయిల్ అంటే ఇది, ఫాయిల్ చేసేవాడు, మఫుల్ అంటే ఇది. సో అలా గుర్తు ఉండిపోతుంది. సో ఇది ఇప్పటికీ మనం ఆ నేర్చుకుంది. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు ఫెయిల్ మాది చెప్పాను, ఫఅలా చెప్పాను. సో ఫఅల అనేది, ఫఅల అంటే అతను చేశాడు అంటే ఫఅల ఖాలిదు అని చెప్పాలి. అతను కొట్టాడు అంటే జరబ ఉంది, జరబ ఖాలిదు. నసర ఖాలిదు అంటే, నసర ఖాలిద్ అంటే ఖాలిద్ సహాయం చేశాడు. సో ఈ విధంగా వాక్యాలు అనేవి ఫేల్ ఫాయిల్ మఫూల్ తో ఒక వాక్యం తయారవుతుంది. సో ఇది ఎందుకు చెప్పాను మరి మీకు అంటే, ఇంతకుముందు ముక్తదా ఖబర్ అని చెప్పాను. ఏంటి? ఒక వాక్యం అనేది పేర్లతోని తయారవుతుంది. ఒక వాక్యం అనేది క్రియ అంటే వర్బ్ తో తయారవుతుంది అని చెప్పాను స్టార్టింగ్ లో. సో ఫస్ట్ మీకు చెప్పింది ఏంటంటే ముక్తదా ఖబర్ అని చెప్పాను. ముక్తదా ఖబర్ లో రెండు ఆ, పేర్లు ఉంటాయని ఇంత ముందుకు మీకు చెప్పాను. ఏమని చెప్పాను అంటే హాదా మస్జిద్ అని చెప్పాను. హాదా మస్జిద్ అంటే ఎదుటోనికి పూర్తిగా అర్థమవుతుంది. ఏమని? ఇది మస్జిద్ అని చెప్తున్నారు అంటే ఎదుటోనికి పూర్తిగా మీనింగ్ అనేది అర్థమైపోయింది కాబట్టి దాన్ని వాక్యం అంటున్నాం. అర్థమైన వాక్యం. సో ఇప్పుడు హాదా మస్జిద్ లో ఫేల్ ఉందా? లేదు లేదు ఇది మస్జిద్. హాదా మస్జిద్ లేదండి, లేదా ఇందులో పని ఫేల్ లేదు. ఉందా? పని లేదండి. చెప్పాలి, అందరు పని చెప్పాలి. లేదండి దాంట్లో. ఫేల్ ఉందా ఇందులో? లేదు లేదు, ఇందులో ఫెయిల్ లేదు. దిస్ లేదు ఈస్ బుక్ అంటే ఇందులో ఫెయిల్ ఉందా?
దిస్ ఈజ్ బుక్, ఇది పుస్తకం అంటే ఇది పుస్తకం అంటే అందులో ఫెయిల్ లేదు, క్రియ ఏం లేదు. లేదు. కానీ మీకు అర్థమైంది, ఇది ఇది నేను సూచించుకుంటూ చెప్తున్నాను, ఇది పుస్తకం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో చెప్తున్నాం, ఇంట్లో ఏమని చెప్తున్నాము, ఇంట్లో ఏమని మాట్లాడుకుంటున్నాము అంటే అతను లేడు అన్నారు, అతను లేడు, ఇంట్లో లేడు అంటున్నారు. అంటే మనం వాడే వాక్యాలు, నోటి నుంచి మాట్లాడే వాక్యాలు ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లో ఫెయిల్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఫెయిల్ లేకుండా కూడా వాక్యాలు ఉంటాయి. అతను లేడు అన్నారు, అతను లేడు అంటే అందులో ఫెయిల్ ఎక్కడ ఉంది, లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ టేబుల్ ఉంది, ఇది టేబుల్ అని చెప్తున్నారు, ఇది టేబుల్, ఇది కుర్చీ అని చెప్పారు, ఇది కుర్చీ అని చెప్పారు, మాట్లాడారు మీరు, ఎదుటోని చెప్పారు ఇక్కడ కుర్చీ ఉంది, ఇది కుర్చీ అంటే ఇందులో ఫెయిల్ ఉందా, ఫెయిల్ లేదు. ఇది ఇందులో ఏముందంటే ఈ రెండు కూడా ఏంటి, ఇస్మ్ అంటే రెండు కూడా విడివిడిగా చూసుకుంటే కుర్చీ అంటే అదొక పేరు, అదొక వస్తువు, హాదా అంటే ఇది, ఇది కూడా ఒక పేరు అన్నమాట. సో ఈ రెండింటిని మిక్స్ చేసి కలిపితే మీకు ఒక వాక్యం ఏర్పడుతుంది అక్కడ, హాదా మస్జిద్, హాదా కుర్చీ అని. సో అలా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి దాంట్లో ఫెయిల్ రాదు, అలాగని ఫెయిల్ లేకుండా వాక్యాలు ఉండవు అని చెప్పడానికి లేదు. సో మామూలుగా మనం మాట్లాడే మాటలలో మనకి ఫెయిల్ ఉంటుంది, అంటే ముక్తదా ఖబర్ ఉండవచ్చు, ఫెయిల్ ఫాయిల్ మఫూల్ ఉండవచ్చు. సో జుమ్లా ఇస్మియా, జుమ్లా ఫెయిలియా, ఇప్పుడు రాసి పెట్టండి ఇది జుమ్లా ఇస్మియా. జుమ్లా అంటే వాక్యము, ఇస్మియా అంటే పేరు, నామవాచకపు పదము, అంటే అందులో ఫెయిల్ ఉండకుండా పేర్లతో ఏర్పడే పదాన్ని జుమ్లా ఇస్మియా అంటారు. జుమ్లా ఫెయిలియా అంటే ఫెయిల్ ఫాయిల్ మఫూల్ తో ఏర్పడే వాక్యాన్ని ఏమంటాము, జుమ్లే ఫెయిలియా అంటాము. ఏమన్నా ఎక్కిందా మీకు అందరికి, ఏమన్నా అర్థమైందా? అంటే మీకు జీవో ఎంత అన్న అర్థమవుతుందనే సార్ దాన్ని చెప్పండి బట్టి నేను మౌలానా. మిగతా క్లాసులు తీసుకుంటాను అనమాట. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఎంత మౌలానా జ్ఞాపకం ఒకసారి ఆ, మళ్ళీ ఒకసారి జుమ్లా రిపీట్ ఇస్మియా ఒకసారి చెప్పరండి. మీరందరూ రాయడంపై కాన్సన్ట్రేషన్ పెట్టవద్దు, రాయడానికి ప్రత్యేకంగా మళ్ళీ చెప్తాను చివరిలో, ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జుమ్లా ఇస్మియా, ఇస్మ్ అంటే ఏంటి, పేరు, జుమ్లా అంటే వాక్యం, జుమ్లా అంటే ఏంటి, వాక్యం. ఠీకే, జుమ్లా ఇస్మియా, జుమ్లా ఫెయిలియా. జుమ్లా ఇస్మియా అంటే పేర్లతో ఏర్పడే వాక్యము, జుమ్లా ఇస్మియా అంటారు. జుమ్లా ఫెయిలియా అంటే ఫెయిల్ ఫాయిల్ మఫూల్ తో కలిసి ఏర్పడే దాన్ని జుమ్లా ఫెయిలియా అంటారు. ఫెయిల్ వచ్చిన దాన్ని ఫెయిలియా అంటారు, ఇస్మ్ వచ్చిన దాన్ని ఇస్మియా అంటారు. ఇది మనం మాట్లాడే పదాలలో రెండు రకాల పదాలు ఉంటాయి అని చెప్పడానికి ఇంత చెప్పాను. ఇంకా అందులో డీటెయిల్ గా పోతే ఇంకా ఫెయిల్ ఫాయిల్ మఫూలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క పాఠం ఉంటుంది. సో మా మెయిన్ అంటే బేసిక్ లో మీరు అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను. మీకు గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మీద మీద విషయాలన్నీ తెలిసి ఉండాలి, అర్థమైందా? సో ఇదన్నమాట. नोट्स रखे नहीं थे कौन तो लिखे से नोट्स रखे तो जरा మీరు ఎవరు కూడా अच्छा ఇప్పుడు మాకు लगा ఏం అర్థం కావట్లేదని మీరు అనుకోకండి, ఎందుకంటే పుస్తకంలో ఉన్నది చెప్పట్లేదు నేను, పుస్తకం బయట నుంచి చెప్తున్నాను. నేనేం బయట నుంచి చెప్పినా కూడా దానికి నోట్స్ నేను ఇస్తాను, అర్థమైందా? మీరు పరిశాన్ అవ్వద్దు, మీరు రాయండి, రాయడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటే బాగా. రాస్తున్నాం కానీ కరెక్ట్ గా అంటే కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ కూడా కావాలి అంటే కరెక్ట్ గా పదం కరెక్ట్ గా మీరు రాస్తున్నాం లేదో కూడా మాకు అర్థం అవట్లేదు. అందుకోసం మాట నోట్స్ ఎవరైనా రాస్తే కనుక పెడితే గనక అది మేము చూసి రాసుకుని కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ వస్తుందని చెప్పారు కదా, ఇన్షాల్లా అంతే ఇంకేం. ఓకే, పర్లేదు, ఇన్షాల్లా చూద్దాం. ఎందుకంటే మనకి వీక్ లో 1 డే లైవ్ క్లాస్ తో పాటు మీరు కాస్త హోంవర్క్ కూడా చేసుకుంటూ ఉండాలి, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్. ఇలా మీరు అరబీ మీద కొంచెం కష్టపడితే ఆటోమేటికల్లీ మీకు అరబీ నూరానీ ఖాయిదా చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్, అర్థమైందా? నూరానీ ఖాయిదా నేర్చుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ గా ఇలా నేర్చుకుంటే ఇంకా మీకు నూరానీ ఖాయిదా అవసరం లేదు, మీరు ఇది చదువుకుంటూనే అరబీ అనేది చదవడం నేర్చుకోగలుగుతారు. సో అది నార్మల్ గా మళ్ళీ ప్రత్యేకంగా చదవడానికి నూరానీ ఖాయిదా పుస్తకం ఎందుకు చదివిపిస్తారంటే అది కేవలము మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోనే నేర్పిస్తారు. కేవలం దేనికి నేర్పిస్తారంటే ఖురాన్ చదవడానికి అది నేర్పిస్తారు. మనకి చదవడమే నేర్పిస్తారు అందులో, తప్పితే మీకు ఏం అర్థం ఏమవుతుంది, ఏం అర్థం కాదు, ఎవ్వరు ఏం దాన్ని మాట్లాడరు. ఇది ఇలా చదవాలి, అలా చదవాలి, అంతే. చదవడం మాత్రమే నేర్చుకోవడానికి నూరానీ ఖాయిదా. ఇంకా మీకు మామూలుగా అర్థం చేసుకోవాలి అనే దానికి ఈ క్లాస్. ఇప్పుడు ఆ నూరానీ ఖాయిదాలో ఉన్న పదాలకు అర్థాలు ఎలా తెలుస్తాయి మీకు అంటే ఈ అరబీ క్లాస్ వల్ల ఆ పదాలకి అర్థాలు తెలుస్తాయి, ఆ పదాలు ఎలా రాశారో తెలుస్తుంది, అందులో ఏముంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇదే అన్నమాట. సో నార్మల్గా మీరైతే అటెండ్ అవ్వండి క్లాస్కి.
ఇప్పుడు ఇవే విషయాల్ని నేను మళ్ళీ చెప్పుకుంటూ ముందుకెళ్తాను. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇది ఒకటి అయిపోయింది. अस्सलाम सर। వాలేకుం సార్ సలాం. ఉర్దూ अस्सलाम రాయడం కూడా నేర్పించండి సార్. మేము మేము ఇది రాయాలంటే సార్ ఈ వీడియో ప్రకారం రాయాలా, మీరు ఏదన్నా సెపరేట్ గా చెప్పి మాకు రాయిస్తారా సార్? నేను చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా నోట్ చేసుకొని వీడియో చూసుకొని నోట్ చేసుకున్నారంటే అందులో చాలా విషయాలు వస్తాయి. నేను ఇప్పుడు ఇస్తాను. నేను నోట్బుక్ ఇచ్చాను అనుకోండి, ఇస్తాను. నేను చెప్పింది ఏంటి, ఫెయిల్ ఫాయిల్ మఫూల్ 3 లైన్లలో నేను మీకు రాసి 3 ఉదాహరణలు చెప్తాను. అది ఒక పుస్తకం ఒక్క పేజీలో వచ్చేదాన్ని నేను 2 క్లాసులలో మీకు అందరికీ చెప్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన పాఠము 3 లైన్లు, 3 ఎగ్జాంపుల్ అంతే. ఫెయిల్ అంటే ఒక లైన్, ఫాయిల్ అంటే ఒక లైన్, మఫూల్ అంటే ఒక లైన్. దానికి ఒక్కొక్క ఉదాహరణ, 2 ఉదాహరణలు ఇస్తే ఒక్కొక్క ఉదాహరణకి ఒక్కొక్క లైన్. అంటే 3 విషయాలు చెప్పాను, 3 ఉదాహరణలు, 6 లైన్లలో ఒక పేపర్లో మీకు ఇస్తాను నేను. అర్థమైందా? దాన్నే ఇంత వివరించి చాలా వివరించి వివరించి చెప్తున్నాను. అర్థమైందా? ఒక పేపర్నే మీరు అప్పటి 2 క్లాసులు 2 వారాల నుంచి నేర్చుకుంటున్నారు. సో అది ఏంటంటే ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు లెక్కలు చేసేటప్పుడు a+b² + 2ab అంటాం. a+b² a+b² ఏంటి, ఆ, ఇట్లా ఏమంటారు, a² + b² + 2ab అని రాస్తాం. అది ఒక్క ముక్కలో అయిపోతుంది. అది చదువుకున్న వారు తెలుసుంటే, 5వ తరగతి చదువుకున్న ఈ ఫార్ములా అనేది అందరికి గుర్తుండాలి. ఇది మేము ఫార్ములా. సార్ కానీ దీన్ని లెక్కలలో అవి చెప్పండి, చేయండి అంటే ఒక పేజీలో లెక్క వస్తుంది, మొత్తం పైనుంచి కింద దాకా వస్తుంది. అర్థమైందా? సో ఫార్ములా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కాయిదాలు, ఒక లైన్లో 2 లైన్లో ఉంటాయి. కానీ వాటిని అర్థం చేసుకోవడానికి కాస్త మనము టైం పడుతుంది లేండి. ఇన్షాల్లా మీ అందరికి ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మాకే టైం పట్టింది. మేము బాగా చదువుకొని పోయినప్పుడే మాకు 1-2 క్లాసులు పట్టాయి. నేనేమనుకుంటున్నా అంటే, నా ప్రయత్నం ఏంటంటే నా క్లాస్లో వచ్చిన వాళ్ళందరికీ ఏ, వచ్చిన సమయంలో ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమైన దాన్ని బట్టి నేను వచ్చే క్లాసులు చెప్తాను. అర్థమైందా? నేను ఎందుకు చెప్తానంటే మీలో ఎంతమందికి అర్థం అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఆటోమేటికల్లీ అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా నేను తర్వాత క్లాస్లో మీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ 2 కూడా నాకు ఉంటుందన్నమాట, తెలుస్తుంది. సో ఆ విధంగానే మనం క్లాసెస్ ముందుకు తీసుకెళ్తాము. ఆ, ఈ పుస్తకాన్ని నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పాను. నేను ఇంతకు ముందు కూడా గ్రామర్, ఇప్పుడు కాగితాల పుస్తకం ఉంది. ఆ కాగితాల పుస్తకం మేము చదివేటప్పుడు సంవత్సరం చదివాము. ఒక వ్యక్తికి నేను ఒక మంత్ లో చదివించాను, ఇంకొకడు 10 రోజుల్లో చదువుకున్నాడు. అంటే ఎవరు ఎంతగా తొందరగా అర్థం చేసుకుంటే వారికి అంత తొందరగా అర్థమైపోతుంది. సో ఎదుటి వాడిని బట్టి మనం చదివిపించే విధానం ఉంటుంది. సో మీరేం పరేషాన్ అవ్వకండి, టెన్షన్ కాకండి. నార్మల్గా యూట్యూబ్ ఏవైతే లింక్స్ ఉన్నాయో నేను పెడుతున్నాను. ఈ పుస్తకం పర్టికులర్గా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి వీటి మీద ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దాంతో పాటు ఫెయిల్ ఫాయిల్ మఫూల్ 3 విషయాలు ఉంటాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్షాల్లా. ఓకేనా? ఇన్షాల్లా సార్. మౌలానా ఇది మీకు చిన్న వీడియో డౌట్ మౌలానా. 3 విషయాల మౌలానా గురించి కొంచెం నేను వీడియో చెప్తానండి. పెట్టండి ఆస్మా సార్. ఆస్మా గారు నేను చెప్తాను. ఇన్షాల్లా నేను నోట్బుక్ ఇస్తాను. మీరు ఇన్షాల్లా అర్థమైనా అర్థం కాకపోయినా ఏం పర్లేదు. దీనికి ఏం ఎగ్జామ్ లేదులేండి. ఎగ్జామ్ ఉంటే మనం అలా కాకుండా నేను రాసి, నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అన్ని రాసి నేను ఇస్తాను. అప్పుడు ఇన్షాల్లా. వాటిని ఫాలో అవ్వండి. సరేనా? నేను ఒక బుక్ తయారు చేస్తానులే. నేను చెప్పే విషయాలన్నీ కూడా ఒక చిన్న పుస్తకం రూపంలో మీ అందరికి PDF లో నేను ప్రిపేర్ చేసి ఇస్తానులేండి. ఇన్షాల్లా. ఇన్షాల్లా. చెప్పండి. సరే, ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైనా ఎంత అర్థమైంది అనేది ఇప్పుడు నాకు తెలియాలి కాబట్టి, ఆయిషా షేక్ ఆయిషా TDC, మీకేమైనా అర్థమవుతుందా? అర్థమైందా మీకు? అల్హమ్దులిల్లా అర్థమవుతుంది షేక్. చాలా ఆ, బాగా అర్థమవుతుంది షేక్. చాలా సరే. వివరించి చెప్తున్నారు. అల్హమ్దులిల్లా. అఫ్సానా అర్థమైందా మీకు? అఫ్సానా MD, అఫ్సానా అఫ్సానా MD, మైక్ ఆన్ చేసి చెప్పండి, మీకేమైనా అర్థమైందా? అర్థమైతే అర్థమైంది, లేదండి నాకు అర్థం కావట్లేదు, అది ఈ 2 విషయాలు చెప్పాలి. అఫ్సానా అర్థమవుతుందా మీకేమన్నా? అఫ్సానా MD ఎవరు? షాయిస్తా మీకు అర్థమవుతుందా ఏమైనా? अस्सलाम वालेकुम शेख। वालेकुम सलाम.
जी थोड़ा कंफ्यूजिंग कंफ्यूजिंग है, फिर भी इंशाल्लाह मैं कोशिश करूंगी समझने की। శివ ఠీక్ ఓకే. కన్ఫ్యూజ్ గా ఉంది అంటే అది కూడా చెప్పండి కన్ఫ్యూజ్ గా ఉందని. ఓకేనా? ఆ, ఎందుకంటే ఇప్పుడు నేను దానికి పర్టికులర్ గా ఒక నోట్ ఇక్కడ మీకు చూపించుకుంటూ చెప్తే క్లియర్ గా ఉండేది. నేను డైరెక్ట్ గా నోట్ లేకుండా చెప్తున్నాను కాబట్టి కన్ఫ్యూజన్ గా ఉంది అనిపిస్తుంది. ఏం పర్లేదు, నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఎవరికి అర్థమైంది అనేది నాకు తెలియాలి. ఇంకా షేక్ హసీనా ఆప్కు సమझ में आ रहा क्या? तो हाँ अल्हम्दुलिल्लाह मौलाना। फिर भी थोड़ा थोड़ा मुझे ज्यादा याद रख ले सकती नहीं मैं, वो मेरा वीकनेस। परवाह नहीं, नहीं नहीं, परवाह नहीं, मुश्किल नहीं। आसिफा समझ में आ रहा क्या तभी? आसिफा, मुन्नी मुन्नी आ रहा, समझ में आ रहा आपको? मुन्नी, हनीफ, हनीफ कौन? हनीफ समझ में आ रहा आपको? అర్థమవుతుంది మౌలానా. हाँ, करीमुन समझ में आ रहा? रिजवाना, జీ మౌలానా అల్హమ్దులిల్లా. మౌలానా रजवाना का అర్థమవుతుందా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు మౌలానా. అలైకుం సలాం. అల్హమ్దులిల్లా మౌలానా, బాగా అర్థమవుతుంది కానీ నేను గుర్తుంచుకోవాలి మౌలానా, మీరు చెప్పిన పదాలు కొంచెం ఐడియా. గుర్తుంచుకోవడానికి అది కాదు, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా, మీకు మెదడులోకి పోతుందా, మెదడు తల లోపలికి పోతుందా, తల పైనుండి పోతుందా అనేది నాకు తెలియాలి కదా. అర్థమవుతుంది కానీ దాన్ని రేపటికి మర్చిపోతాము. వినండి, తల లోపలికి పోతుందా, తల పైనుండి పోతుందా అనేది నాకు తెలియడానికి అడుగుతున్నాను. ఎందుకంటే అర్థమైంది మౌలానా, కానీ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా బయటికి చెప్పాలి అనేది తెలియదు అంటే దానికి నోట్స్ ఇస్తాను, దానికి టెన్షన్ పడకండి. కానీ నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయి అని, అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియాలి. అది స్టోరీ బాగా అర్థమైంది మౌలానా, మీరు చెప్పింది అంతా ఒకరికొకరు మాకు మా పేర్లు పెట్టి చెప్పిళ్ళు కదా, బాగా అర్థమైంది. అది కాకపోతే అది ఇది నాకు కావాలి. అంటే అర్థమైంది, అర్థం కాలేదు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఇంకా వివరంగా తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో ఎలా చెప్పాలని నాకు తెలియాలి కదా. అర్థమైంది, అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతుంది అంటే నేను చెప్పే విధానంలో కన్ఫ్యూజ్ మీరు పడుతున్నారు అంటే క్లారిటీగా చెప్పడానికి నేను మళ్ళీ చూస్తాను వేరే విధంగా. అర్థమవుతుందా? స్టోరీ బాగా అర్థమైంది మౌలానా. అచ్చా ठीक है, शुक्रिया. और మైమూన్ మీకేమైనా అర్థమవుతుందండి మైమూన్ గారు? अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू मौलाना। वालेकुम सलाम। मैं मैं ये अरबी क्लास नहीं सुनी इस बीचा में, पहले सुनी थी, आज ही सुनी। सो ट्राई करती हूँ, आपकी वीडियोस है ना असल में देख को कोशिश करती हूँ। अच्छा, क्लास समझ आ रहा है, आप आज बोले तो समझ में समझ आ आ रहा रहा है? है नहीं, आज क्लास। सुने तो क्या था, समझ में आया आपको, वो पूछ रहा था। हाँ 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 समझ आया। ठीक है इंशाल्लाह, ओके। मार शुक्रान, जज़ाकल्लाह खैर। हाँ इंशाल्लाह आइंदा फिर मैं इसको क्लैरिटी के साथ में बताता हूँ, ठीक है। फेल फाइल मफूल आज मैं बताया हूँ। ఫెయిల్ ఫైల్ మఫూల్ గురించి చెప్పాను. ఫెయిల్ అంటే పని, ఫాయిల్ అంటే చేసేవాడు, మఫూల్ అంటే ఎవరి గురించి అయితే పని జరిగిందో అతన్ని మఫూల్ అంటారు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఒక లైన్. అర్థమైందా? ఫెయిల్ అంటే క్రియ, దీన్నే మనం ఏమన్నాము, క్రియ అన్నాము. ఓకే. ఆ ఫాయిల్ ఏమంటున్నాము, కర్త. అర్థమైందా? కర్త అంటే ఫాయిల్, మఫూల్ ఏమన్నాము, కర్మ. అర్థమైందా? ఇది కర్త, కర్మ, క్రియ. సబ్జెక్ట్ ఏంటి, వర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇది ఇంగ్లీష్ లో అంటారు. आप अच्छा जी तो ठीक है, ये छोड़ दीजिए। अभी जो हम पढ़े हैं ये हो गया खलास। अभी हम एक 10 मिनट हमारे पास टाइम है। हम अभी किताब में आ जाइए सब लोग, किताब जो स्क्रीन पे नजर आ रहा, हम इसको लेसन को कंप्लीट कर लेंगे, ठीक है। तो यहाँ तक आप लोगों को मैं बताया हूँ, ये तो होमवर्क किए कि नहीं किए आप लोग? ఫోర్త్ లెసన్ 4వ పాఠం, ఈ పాఠాన్ని మీరు అందరూ చదివారా? यहाँ पर ఇక్కడ ఈ పాఠం 4వ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే హురూఫే జర్ గురించి చెప్పాను. అంటే హురూఫే జర్ అనేవి పదంపై వచ్చినప్పుడు ఆ పదానికి చివర్లో కసరా అంటే జేర్ ఇస్తుంది అని చెప్పాను. అర్థమైందా? ఇది. సో అందులో మనము ఫిల్ బైతి, ఫీ గురించి నేర్చుకున్నాం, అలా గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో ఫిల్ బైతి అంటే ఏంటి? అల్ బైతు ఫిల్ బైతి, అల్ మస్జిదు
ఫిల్ మస్జిది అని మనం ఇక్కడ ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. దీనికి నేను వీడియో కూడా ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను. సో దాన్ని మీరు ఒకసారి ఇదంతా నేను చెప్పాను ఆన్సర్స్ సహా. సో ఇప్పుడు ఇందులో చూడండి, అల్ బైతు ఇలల్ మస్జిది. ఇక్కడ అల్ బైతుకు ముందు మిన్ ఉంది. మినల్ బైతి అల్ మస్జిదు ఇలల్ మస్జిది. మిన్ అంటే ఏంటంటే నుండి. మినల్ బైతి అంటే ఇంటి నుండి. ఇంటి నుండి. అల్ బైతు అక్కడ ఏముంది? పేష్ ఉంది. మినల్ బైతి తీకి ఏముంది? మళ్ళీ జేర్ వచ్చింది. జేర్ ఎందుకు వచ్చిందంటే ఈ హురుఫే జర్ యొక్క ఏదైతే మిన్ ఉందో మిన్ తో ఏంటంటే ఈ జేర్ పెట్టడం జరిగింది. మినల్ బైతి అంటే ఏంటంటే ఇంటి నుండి, ఇలల్ మస్జిది మస్జిద్ వైపుకు, ఇదన్నమాట. సో ఇక్కడ టీచర్ మొహమ్మద్ స్టూడెంట్, టీచర్ మరియు ఉపాధ్యాయునికి మధ్య జరిగిన సంభాషణ ఈ పాఠంలో ఉంది. ఒకసారి చూడండి. ముదర్రిస్ టీచర్ అంటున్నాడు, అడుగుతున్నాడు ఫస్ట్ లైన్, మిన్ అయిన అంత. మిన్ అయిన అంత, నువ్వు ఎక్కడ నుండి అంటే ఏ ప్రాంతం నుండి అని అడుగుతున్నాడు. ఇది అడిగే విధానం అరబీలో. మిన్ అయిన అంత, నువ్వు ఎక్కడ నుండి. స్టూడెంట్ చెప్తున్నాడు ఆన్సర్, అన నేను, మిన్ మినల్ యాబాని. యాబాన్ అంటే జపాన్. నేను జపాన్ నుండి, నేను జపాన్ నుండి వచ్చాను అన్నట్టుగా అర్థం అనమాట. మళ్ళీ టీచర్ అడుగుతున్నాడు, వమిన్ అయిన అమ్మారు. వమిన్ అయిన అమ్మారున్, మరియు అమ్మార్ ఎక్కడ నుండి. మొహమ్మద్ అంటున్నాడు, హువ మినస్సీని. హువ అతను, చైనా నుండి. సీన్ అంటే చైనా, అతను చైనా నుండి. ముదర్రిస్ మళ్ళీ టీచర్ అంటున్నాడు, అడుగుతున్నాడు, వమిన్ అయిన హామిద్, మరియు హామిద్ ఎక్కడి నుండి. మొహమ్మద్ అంటున్నాడు, హువ మినల్ హిందీ, అతను ఇండియా నుండి. మళ్ళీ టీచర్ అడుగుతున్నాడు, అయిన అబ్బాస్, అబ్బాస్ ఎక్కడున్నాడు. ఎక్కడి నుండి అని అడగట్లేదు, ఇక్కడ మిన్ లేదు ఇందులో. అయినా అంటే ఎక్కడ, అబ్బాస్ అబ్బాస్, అబ్బాస్ ఎక్కడున్నాడు అని అడిగాడు. దానికి మొహమ్మద్ అంటున్నాడు, ఖరాజా. ఖరజా అంటే ఇది ఫెయిల్, అర్థమైందా. ఖరాజా అంటే అతను వెళ్ళాడు, అతను బయలుదేరాడు. అంటే లోపల నుండి బయటికి పోవడానికి ఖరజ వాడతారు. సో ఖరజ, ఖరజా, ఖరజు, ఖరజత్, ఖరజత, ఖరజ్నా, ఈ విధంగా ఫెయిల్ వస్తుంది. సో ఖరజ అంటే అతను బయలుదేరాడు, బయటికి వెళ్ళాడు అంట దీని అర్థం. ఖరాజా. అయిన అబ్బాస్, అబ్బాస్ ఎక్కడున్నాడు అంటే మొహమ్మద్ ఏమంటున్నాడు, ఖరాజా, అతను బయటికి వెళ్ళాడు. ఈ బయటికి అనే మీనింగ్ ఈ ఫెయిల్ లోనే ఉంది. ఖరజా అంటే బయటికి వెళ్ళడం దాని అర్థం. సో తర్వాత మళ్ళీ ముదర్రిస్ టీచర్ అడుగుతున్నాడు, అచ్చా బయటికి వెళ్ళాడా. అయినా జహబా, ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు బయటికి బయలుదేరాడు, సరే. పిల్లలు ఎక్కడున్నారంటే బయట వెళ్ళారు, బయటికి వెళ్ళాడంట. బయటికి అంటే ఎక్కడికి, బజార్కి వెళ్ళాడా, గ్రౌండ్కి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడా అని అడుగుతున్నారు. సో సేమ్ అలాగే అడుగుతున్నాడు. మొహమ్మద్ ఏమంటున్నాడు, చెప్పాడు బయటికి వెళ్ళాడని. టీచర్కి డౌట్ వచ్చి మళ్ళీ అడిగాడు, అయినా జహబా, అతను ఎక్కడికి వెళ్ళాడు. మొహమ్మద్ మళ్ళీ ఆన్సర్ క్లియర్ గా చెప్తున్నాడు, ఏమన్నా జహబా ఇలల్ ముదీర్, అతను మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. ముదీర్ అంటే మేనేజర్. జహబా ఇలల్ ముదీర్. జహబా అంటే కూడా ఫెయిల్ అనమాట. జహబా అంటే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఇలల్ ముదీర్. ఇలల్ ముదీర్, ముదీరి, ముదీర్ దగ్గరికి, మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ముదర్రిస్ అడుగుతున్నాడు టీచర్, వ అయిన, వా అంటే మరియు, అయిన జహబ అలీ, మరియు అలీ ఎక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ జరిగినవి కాబట్టి జహబ, ఖరజా అని వాడుతున్నారు. ఇవన్నీ జరిగింది, మాజీకి సంబంధించి. నేను మీకు చెప్పాను జహబ, 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 జహబు, జహబత్, ఇలా వస్తుంది దీని సిగా. ముదర్రిస్ ఏమంటున్నాడు, వ అయిన జహబ అలీ, అలీ ఎక్కడికి వెళ్ళాడు. మొహమ్మద్ ఆన్సర్ ఇస్తున్నాడు, జహబ ఇలల్ మిర్హాజి, అతను టాయిలెట్ వెళ్ళాడు. మిర్హాజ్ అంటే ఏంటి, టాయిలెట్ అంటారు. సో అతను ఎక్కడికి వెళ్ళాడు, వాష్రూమ్ వెళ్ళాడు. జహబ ఇలల్ మిర్హాజి, అతను వాష్రూమ్ వెళ్ళాడు అని ఇక్కడ మనకి ఆన్సర్ చెప్తున్నాను. సో ఇది పాఠము. ఇందులో ఇంకా కొన్ని పదాలు వచ్చాయి. సో ఇందులో మెయిన్ పాఠం ఏంటంటే మిన్, ఇలా. మిన్, ఇలా. ఇక్కడ హురూఫే జార్ అనేవి మనకి ఈ పాఠంలో చెప్తున్నారన్నమాట. ఈ పాఠంలో మీకు ఇవన్నీ వస్తాయి. సో చివరిగా పాఠంకి వెళ్తే ఇక్కడ ఒకసారి చూడండి, ఇవి ఉన్నాయి. ఫీ, అలా, మిన్, ఇలా, ఇవన్నీ కూడా హురూఫే జర్. హురూఫే జర్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఫీ, అలా, మిన్, ఇలా.
ఇవి ఏ పదం పైన అయితే వస్తాయో ఆ పదానికి చివర జేర్ పెట్టాలి. ఎలాగైతే అల్ బైతు మినల్ బైతి అని అన్నామో అలాగా. ఫి అంటే లోపల, అలా అంటే పైన, మిన్ అంటే నుండి, ఇలా అంటే వైపుకు. సో ఇవి దీని యొక్క అర్థాలు. సో ఈ రోజు ఈ పాఠం ఇన్షాల్లా సరిపోతుంది. ఈ పాఠాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకొని, చూసుకొని, గుర్తు చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. దీని తర్వాత చిన్నగా తమ్రీన్లు ఉన్నాయి. ఈ తమ్రీన్లు ఇన్షాల్లా మీరందరూ కూడా మన ఏంటి వీడియో పెడతాను గ్రూప్ లో, ఆ గ్రూప్ లో వీడియో చూసి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీక్ దీన్ని మళ్ళీ ఇంకా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బారకల్లాహు ఫీక్. అర్థం కాని వాళ్ళు మీరు భయపడకండి, ప్రతిరోజు రండి ఇన్షాల్లా. మీకు ఇన్షాల్లా తర్వాత వచ్చే క్లాసులో చాలా బాగా అర్థమవుతాయి ఇన్షాల్లా. బారకల్లాహు ఫీక్. మష్కూర్ జజాకల్లాహు ఖైర్. అల్లాహ్ తాలా మీ అందరికీ కూడా త్వరగా అర్థం చేసుకొని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇహ పరలోకాల్లో మనందరికీ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం. మష్కూరీన్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మెసేజ్ ఇన్షాల్లా దానికి రిప్లై ఇస్తాను. సరేనా? అర్థం కాకపోతే ఏం పర్లేదు, ఇన్షాల్లా మెల్లిగా నోట్స్ పెట్టేస్తే మీకు కంఠస్థం చేసుకొని చదువుతాం. నోట్స్ నేను పెట్టేస్తాను. నోట్స్ ఇప్పుడు ఏం కొత్తగా ఏం లేదు, నేను అది పెడతాను. కానీ ఫెయిల్ అనేది అందరూ జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ వీక్ ఇచ్చింది హోంవర్క్ అందరూ జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ అడుగుతాను నెక్స్ట్ వీక్ ఇన్షాల్లా. బాగా ఒక టక్కున చెప్పాలి.